ఏ ఏ సినిమాకి కోసం బాగా ఆశగా ఎదురు చూస్తున్నారు? పుష్ప 2 అండి. పుష్ప 2 పుష్ప 2 ఏంటి ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసాను. ఎలా అనిపించింది ట్రైలర్? బాగుంది సార్. బాగుందా? బాగుంది. అంటే ఏ రేంజ్ రికార్డులు బద్దలు కొడుతుందని అనుకున్నారు పుష్ప 2? ఇక బాహుబలి రేంజ్ లో బదులు కొడతాయి అనిపిస్తుంది. గ్లోబల్ రేంజ్ లోకి రికార్డులు బద్దలు కొడుతుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ పుష్ప 1 హిట్, ఇక పుష్ప 2 దానికి డబుల్ ఉండేటట్టు అనిపిస్తుంది. అంటే ఆ పుష్ప 1 ఎఫెక్ట్ దీని మీద చాలా గట్టిగా పడేటట్టు ఉంది. అంటే మన సీరియల్ సాంగ్ కూడా వచ్చింది కదా, అది ఎలా అనిపించింది సాంగ్? సీరియల్ సాంగ్ కొంచెం మైనస్ ఉంది. పుష్ప 1 లో బాగుంది, సమంత సాంగ్ బాగుంది. దాన్ని బీట్ చేయలేకపోయింది సాంగ్, దాన్ని బీట్ చేయలేకపోయింది. కానీ బాగుంది, బాగానే ఉంది. బట్ ఏంటంటే దాన్ని బీట్ చేయలేకపోయింది. అంటే సాంగ్ రిలీజ్ అయ్యాక థియేటర్ లో చూసినప్పుడు అన్న మారే అవకాశం ఉండొచ్చు. స్టార్టింగ్ ఒకటి మరి అంత రావట్లేదు మూమెంట్, మరి రిలీజ్ అయితే చెప్పలేకపోవచ్చు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనుకుంటున్నారా? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సుకుమార్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు అనుకుంటున్నారా? వెళ్ళిపోతుంది సార్, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు అనుకుంటున్నారు. అంటే అల్లు అర్జున్ గారి లుక్ మీకు ఎలా అనిపించింది? బాగుంది సార్. అల్లు అర్జున్ గారి లుక్ బాగుందా? ఇంకోటి ఆ సినిమా అంటే 1000 కోట్లు బిజినెస్ చేసింది. అంత ఎక్స్పెక్టేషన్ అన్న ఎక్కడైనా డౌట్ కానీ అలాంటి అన్న కొడుతుంది? ఇంకోటి పండగకి 3 సినిమాలు వస్తున్నాయి కదా, మీరే సినిమాకి వెళ్తున్నారు? డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ మీరు వెళ్ళబోయే సినిమా ఏంటి కదా? అంటే పుష్ప 2తో కలిపి చెప్తున్నారా మీరు? పుష్ప 2 ఆల్రెడీ డిసెంబర్లో వచ్చేస్తారు, చూసేస్తారు. సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్తున్నారు? నేను గేమ్ చేంజర్కి వెళ్తాను. గేమ్ చేంజర్ అన్న ఏంటి మీరు మెగా ఫ్యానా? కాదులే కానీ రామ్ చరణ్ సినిమాలు కూడా బాగుంటాయి. సో ఫస్ట్ రామ్ చరణ్ సినిమాకి వెళ్తారు, తర్వాత డాకు మహారాజ్, తర్వాత సంక్రాంతికి 3 సినిమాలు చూస్తారు. 3 సినిమాలు. అంటే ఆ సినిమాలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? అంటే ఏమి సార్, గేమ్ చేంజర్ కూడా బాగుంటట్టు అనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, రామ్ చరణ్ లుక్ కూడా బాగుంది. సినిమా అది కూడా బాగానే హిట్ అయ్యేటట్టు. ఈ 3 సినిమాల్లో 1, 2, 3 ర్యాంకింగ్ ఇస్తే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎలా ఇస్తారు చెప్పండి? ఏ సార్? గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నారు. వెంకటేష్ గేమ్ చేంజర్ సార్. గేమ్ చేంజర్ నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 ఎందుకంటే శంకర్ డైరెక్టర్. నెంబర్ 2 నెంబర్ 1 అయితే గేమ్ చేంజర్. సంక్రాంతి విన్నారు గేమ్ చేంజర్ అని అనుకోవచ్చు. నెంబర్ 2, నెంబర్ 3? నెంబర్ 2 వెంకటేష్. నెంబర్ 3 డాకు మహారాజ్. ఓకే అండి, థ్యాంక్ యూ.